హాయ్ అండి. అరటికాయ వెరైటీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇష్టంగా తిన్న పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఇది అరటికాయ అని కూడా తెలియదు వారికి. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఎప్పుడు మనం పులుసు ఎప్పుడుగా చేస్తాం, ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఉత్తు నూరుతైనా తినేయచ్చు, కూరలోనైనా బాగా టేస్ట్గా బాగుంటాయి. ముందుగా 2 అరటికాయలు తీసుకొని అటు ఇటు ముచ్చుకలు కోసుకొని వీటిని 2 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అవి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మునిగేంత వాటర్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని స్టవ్ వెలిగించి దాని మీద ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు కోసి పెట్టుకున్నాం కదండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. అందులోకే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర 2-3 ఎల్లిపాయ రొంపలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కింద. తరువాత టమాటా ముక్కలు కూడా పేస్ట్ పట్టుకోవాలండి. మీడియం సైజు 2 టమాటాలు అయ్యి కొంచెం చింతపండు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయి పెట్టుకొని అందులోకి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందాకా ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. మా వారైతే అసలు అరటికాయ తినరు. అలాంటిది అరటికాయ అని తెలియకుండా ఏం కూర చాలా టేస్ట్గా ఉందని తిన్నారండి మా పిల్లలు కూడా. ఇవన్నీ మనం పక్కన పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని వేగనివ్వాలండి. కలుపుకోవాలి. ఇందులోకి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తరువాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా వేగనివ్వాలి 2 కూడా. ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. బాగా వేగాలండి టమాటా ఉల్లిపాయ, అప్పుడే మనకు కూర టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. మగ్గుతుంది ఉల్లిపాయ. అందులోకి సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేనైతే 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, 2 స్పూన్లు కారం. మీ కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే మీరు చూసుకొని వేసుకోండి. నాకైతే కారం సరిపోయింది కరెక్ట్గా. ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి. మసాలాలన్నీ మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి.
మసాలాలు మాడిపోతాయి కదా. బాగా రోస్ట్ అయిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుంది. తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. తర్వాత మిగతా ప్రాసెస్, అరటికాయలు ఉడికిపోయినాయండి. ఇవి నీళ్ళు వంపేసి చల్లనీటిలో ఒకసారి కడుక్కొని ఈ తొక్క అంతటిని తీసుకోండి. అరటికాయ మీద ఉన్న తొక్క తీసుకొని ఒక గిన్నెలోకి తొక్క తీసినవి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. తొక్కలో ఇదిగోండి, ఒక స్పూన్ తీసుకొని, లేదంటే వేరే మ్యాష్ చేసే దాంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదని స్పూన్తో స్మాష్ చేస్తున్నాను, వేడిగా ఉందని. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మెత్తగా పిసుక్కొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం అరటికాయలన్నీ మెత్తగా పిసుక్కొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకొని చిన్న ముక్కల కింద వేసుకోవాలి. అందులోకి 2 స్పూన్ల కార్న్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు వరిపిండి వేసుకొని, 1 స్పూన్ కారం, సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. అందులో కూడా వేసాం కదా. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళైతే అవసరం లేదు దీనికి. అందులో ఉన్న తేమ, అరటికాయలో ఉన్న తేమ ఇందులో కలుస్తుంది. చూడండి అలా ముద్ద కింద వచ్చిందో. నేనైతే నీళ్ళు వేయలేదండి. ఇలా మెత్తగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లోపు ఇది వేగిందేమో మూత తీసి ఒకసారి చూసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. వాటర్ వేసిన తర్వాత మూత తీసి ఇంకొన్ని మగ్గుతుంది చూసారా. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా చింతపండు పులుసుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసి కలుపుకోవాలి. మీకు ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, వాటర్ ఎక్కువ. మాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. పులుసుని మరిగితే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం పక్కన పెట్టిన పిండి మిశ్రమాన్ని ఉండల కింద మెత్తగా పిసుక్కొని బాగా కొంచెం తీసుకొని ఉండల కింద చేసుకోవాలండి. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొన్ని బాల్స్ కింద చేశాను, కొన్ని వచ్చి వడల కింద ఒత్తుకున్నాను. మీరు అన్ని బాల్స్ అయినా చేసుకోవచ్చు, అన్ని వడల కింద అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏ విధంగా చేసినా చక్కగా వేగిపోతాయండి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇదిగోండి ఆ విధంగా రౌండ్గా చేసుకొని ఇలా వేలుతో సహాయంతో అలా ఒత్తుకోవాలి, ఎడ్జీలు అడ్జస్ట్ చేసుకుంటూ. చూడండి ఈ విధంగా నేనైతే వడల కింద చేసాను కొన్ని. అది చూడండి కొన్ని వడలు
ఇవి నూనె ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డ్రై ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ ఎక్కిందిలో చూస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోకి మనం తయారు చేసి పెట్టిన పక్కన ఆ వడల్ని ఇందులోకి వేసుకోవాలి ఒక్కొక్కటిగా. మంటనైతే ఆయిల్లో పెట్టకండి, మీడియంలోనే ఉంచుకొని వేగనివ్వండి. ఒక్కొక్కటి అలా తిరగేసుకుంటూ ఉండండి. అటుపక్క ఇటుపక్క కూడా వేగాలి కదా. ఇవి ఆల్రెడీ మనం ఉడికించినవి కాబట్టి అంత రోస్ట్ అవ్వక్కలే. ఇవ్వండి, అటు ఇటు తిప్పుకోవాలి. ఒక పక్క వేగినియండి, ఇంకో పక్కకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా వేగుతుంది చూసారా. ఇవైతే ఉత్తినూరుతో కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకవేళ మీరు కూర ఇలా వండుకొని కొన్ని మిగిలిన ఉత్తినూరుతోనైనా తినచ్చు, లేదంటే విడిగా అయినా కూర కాకుండా విడిగా అయినా ఈ టేస్ట్ చేసుకొని ట్రై చేయండి. ఇవన్నీ అన్నీ ఒక్కొక్కటిగా నూనెలో తీసుకోండి బయటికి. ఇప్పుడు మనం ఉండల కింద చేసుకున్నాం కదండి కొన్ని, ఆ ఉండల్ని బాల్స్ని ఇందులో వేసుకొని వేగనివ్వండి అన్నీ. ఎప్పుడు మనం ఒక్కొక్కటే ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కానీ డిఫరెంట్గా మనం కూడా ట్రై చేస్తే టేస్ట్ మనం తినచ్చు, వారికి పెట్టచ్చు టేస్టీగా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. పులుసు అయితే చేపల పులుసులా ఉంది. ఇవైతే అసలు అరటికాయని కూడా తెలియలేదు ఎవరికి. నిజంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో, లేదంటే ఏమీ అర్థమవుదు. పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టండి, అప్పుడు మీరు కొంతమందికి వీడియో వెళ్తుంది. ఇవి అలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ వేగనివ్వాలి. చూడండి ఈ విధంగా వేగాలి. వేగిపోయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ ఆయిల్లోంచి బయటకు తీసుకున్నాం. ఇప్పుడు పులుసు మరిగిందిలో చూద్దాం. బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను కదండి, ఇవి వేగుతున్నాయని. పులుసు మరిగిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పులుసు అయితే మరిగిందండి. ఇందులోకి మనం వేయించి తీసుకున్న వడల్ని బాల్స్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చుట్టూ అవి ములిగేలాగా అటు ఇటు కలుపుకొని కొంచెం మరగనివ్వాలి పులుసుని. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మగ్గిందిలో చూద్దాం. అంతేనండి, మగ్గింది బాగా, పులుసు అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా అరటికాయ రోల్స్, వడ, పులుసు టేస్టీగా ఈజీగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.